దృష్టి సారించి ప్రణాళికా సంఘం పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది. పారిశ్రామిక వృద్ధికి, స్వయం సమృద్ధికి బలమైన పునాదిని సృష్టించడమే లక్ష్యం. పారిశ్రామికీకరణపై ప్రాధాన్యత అనేక ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు దారితీసింది. ఉక్కు, ఇంధనం, భారీ ఇంజనీరింగ్ వంటి రంగాలలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. నెహ్రూ దార్శనికత భారతదేశ ఆర్థిక పరివర్తనకు పునాది వేసింది. పారిశ్రామికీకరణ ప్రణాళిక, బలమైన ప్రభుత్వ రంగంపై ఆయన ప్రాధాన్యత రాబోయే దశాబ్దాల పాటు దేశ ఆర్థిక పదాన్ని రూపొందించింది. 1960లలో భారతదేశం తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంది. పెరుగుతున్న జనాభాకు ఆహారం కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడ్డం. ఈ ఆధారపడటం మన దేశ స్వయం సమృద్ధికి ప్రధాన ఆందోళన కలిగించింది. ఈ సమయంలోనే మన వ్యవసాయ రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవం జరిగింది.